రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో కరువు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు ఇవే మనకు కనిపించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరును సుభిక్షంగా మార్చేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. కరువు నేలలో సిరులు పండించేటటువంటి విధంగా కృష్ణా జలాలను పాలమూరు బీడు భూములకు మళ్లించేందుకు మహాయజ్ఞాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు. గత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగా పడావు పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనేటటువంటి దురుద్దేశంతో పనులు పెండింగ్ పెట్టి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల కళ నెరవేరకుండా చేస్తూ ఉంది. 2.5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రకు పిలుపునివ్వడంతో ఉలిక్కిపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల పేరుతోటి హడావుడి చేస్తుంది. గత 2.5 ఏళ్లుగా ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసినటువంటి సర్కారు బీఆర్ఎస్ పాదయాత్ర ప్రకటనతోటి ఒక్కసారిగా పనుల్లో వేగం పెంచాలంటూ హడావుడి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సాగునీటి రంగ నిపుణులు రాము ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ఇదొక పాలమూరు జిల్లాలో ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు మనం. అటువంటి ప్రాజెక్టును ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా పెండింగ్ పెట్టింది? ఈ పెండింగ్ పెట్టడం వల్ల జిల్లా ప్రజలు ఏ విధంగా నష్టపోయారు? ఒకటి, ఈ ప్రాజెక్టు నిర్మాణం 90% 2023లోనే పూర్తి అవ్వడం జరిగింది. ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోసాము. సెప్టెంబర్ 2023లో ఒక పంపు ద్వారా ఈ రిజర్వాయర్లు 2 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడం జరిగింది. ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఈ పంపులు ఆన్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయినా కానీ ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విజిట్ చేయలేదు. కారణం ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగునీరు అందితే ప్రజలంతా, రైతులంతా కేసీఆర్ గారి పేరు తలుచుకుంటారు. సో ఆ రాజకీయ దురుద్దేశంతోనే, ఆ రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడ పంపులు ఆన్ చేయకుండా నీళ్లు నింపడం లేదు. వాస్తవానికి ఇక్కడ నీళ్లు నింపితే కల్వకుర్తి ఆయకట్టు మనం స్టెబిలైజ్ చేసుకోవచ్చు. కానీ రాజకీయ కక్షతోనే ఈ ప్రాజెక్టు పెండింగ్ పెట్టడం జరిగింది. అయితే ఈ దాదాపుగా ఒక 3 సీజన్ల పాటు కూడా ఈ పాటికి ఈ రిజర్వాయర్ను నింపుకునేటటువంటి అవకాశం ఉండేది. గత ఏడాది కూడా వరద రోజులు దాదాపుగా 180-190 రోజుల పాటు కూడా వరద వచ్చింది. ఇంత నష్టం జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు ప్రభుత్వంలో చలనం లేదంట? వాస్తవానికి మనకు ఈ సీజన్లో దాదాపు 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి పాలమూరు రైతాంగమైన ప్రేమ ఉంటే ఈ పంపులు ఆన్ చేసి ఈ రిజర్వాయర్ నింపేతోళ్ళు. ఈ రిజర్వాయరే కాదు, దాదాపు ప్రాజెక్టులో ఉన్నటువంటి 67 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నింపే ఉద్దేశం ఉండే. కానీ ఆయన రాజకీయ దురుద్దేశము, కేసీఆర్ గారికి ఎక్కడే పేరు వస్తుందని చెప్పి ఈ ప్రాజెక్టు పడవ పెట్టిండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైనటువంటి నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నార్లాపూర్ పంప్ హౌస్లోని మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల బాహుబలి మోటార్లు మనకు తెలుసు. అంతకు మించినటువంటి సామర్థ్యంతో ఉన్నటువంటి మోటార్లను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వినియోగించారు. ఒక పంపు ఆన్ చేస్తే 3500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాము ఉన్నారు. వారిని అడిగి ఈ పంప్ హౌస్కు సంబంధించి విశేషాలు తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రాజెక్టులో ఈ పంప్ హౌస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత కీలకంగా ఉంటుంది? మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అయితే ఇవ్వాలనుకుంటాము. దానిలో మొదటి స్టేజ్ పంప్ హౌస్ ఇది, నార్లాపూర్ పంప్ హౌస్. మనకు శ్రీశైలం జలాశయంలో 840 మీటర్లు అంటే 800 అడుగులు ఉన్నప్పుడే మనం శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తాం. ఇది దాదాపు 104 మీటర్ల ఎత్తులోకి నీటిని పంపింగ్ చేస్తాము. ఈ రిజర్వాయర్లో మొత్తం 9 మోటార్లు ఉంటాయి. 8+1 స్టాండ్ బై ఉంటుంది. ప్రస్తుతం ఈ పంప్ హౌస్లో మనకు 4 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. అంటే 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవడానికి ఈ రిజర్వాయర్, ఈ పంప్ హౌస్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవడానికి ఈ పంప్ హౌస్ సిద్ధంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు 2023లో మనకు సెప్టెంబర్లోనే ఈ పంప్ హౌస్లో మొదటి పంపును ఆన్ చేసి రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నింపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దురుద్దేశమా లేకపోతే ఆంధ్ర పాలకులకు నీళ్లు తరలించాలని ఒక కుట్ర ధోరణితో ఈ పంప్ హౌస్ను పడవబెట్టి
ఇప్పటి వరకు నీళ్లు నింపలేదు. రేపు జూన్ 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వస్తామని చెప్తున్నారు కదా. సో ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేశాం. కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే. ఆ ప్రాజెక్టుకు జీవో ఇష్యూ చేసి మొత్తం సర్వే నిర్వహించిండు. శ్రీశైలం అయితేనే మనకు వాటర్ సోర్స్ బాగుంటుందని చెప్పేసి ఈ శ్రీశైలంని మనం ఇంటేక్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మొత్తం ఈ రిజర్వాయర్ పనులు పూర్తయిపోయాయి. మనకు పంప్ హౌస్ నిర్మాణం కూడా దాదాపు 1 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి సిద్ధంగా చేసిపోయారు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్టు మేమే కట్టాము, మేము నిర్మించాము, ఈ నీళ్ళు ఎత్తిపోసాం, కేసీఆర్ గారు చేయలేదని ఒకటి క్లెయిమ్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ కేసీఆర్ గారు చాలా దూరదృష్టి తెలంగాణలో ఏ ప్రాజెక్టు శంకుస్థాపన చేయకముందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శంకుస్థాపన చేసి 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసిండు. ఆ భగీరథ ప్రయత్నంలోనే మనకు 2023లో ఒక పంప్ ఆన్ చేసి 2 టీఎంసీల నీళ్లు నార్లాపూర్ రిజర్వాయర్లో నింపడం కూడా జరిగింది. ఈ విషయాన్ని పాలమూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలమూరు ప్రజలకు ఏంటంటే ఈ విషయాలు తెలియదు, మాకు నీళ్లు రాలేదు కదా, కాళేశ్వరం ద్వారా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదని చెప్పేసి కొంత అవరోధాలను కాంగ్రెస్ పార్టీ సృష్టించడం జరుగుతుంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తి అయిపోయింది. ప్రస్తుతం 1 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. ఈ పంపుల ద్వారా ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో మేమే పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ప్రజలు ఆ విషయాన్ని నమ్మొద్దు. కేసీఆర్ గారు ఎప్పుడో పూర్తి చేసిన ప్రాజెక్టును 2.5 సంవత్సరాలు పడవు పెట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఈ నీళ్ళు ఎత్తిపోసి మేం చేయాలని కుట్ర చేస్తుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే ఈ నార్లాపూర్ వద్ద అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్దనే ఈ ప్రాజెక్టును చేపట్టడం తప్పు, సోర్స్ మార్చాలనేటటువంటి వాదన కూడా కాంగ్రెస్ వినిపిస్తుంది. కానీ ఓ పక్క కల్లకుర్తి పంపులు ఈ రోజు కూడా మంచినీటి అవసరాల కోసం నడుస్తూ ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ వాదన గురించి ఏం చెప్తారు? అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒక వింత వాదన. ఆంధ్రప్రదేశ్ ఏదైతే కుట్రపూరితంగా జూరాల సోర్సుగా 70 టీఎంసీలను ఎత్తిపోసుకోవాలని అయితే కుట్ర పెట్టిందో అదే నినాదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర నాయకులు తీసుకుంటారు. అది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మనకు జూరాల ప్రాజెక్ట్ అనేటువంటిది కేవలం 9 టీఎంసీల గ్రాస్ ఉంటుంది, మనకు లైవ్ 7 టీఎంసీలకు మించి ఉండదు. అదే శ్రీశైలంలో మనం 215 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకుని ఆ నీటిని మనం వరద జలాలు 90 రోజులు 60 రోజులు ఎత్తిపోసుకున్నప్పటికీ ఈ రోజు మనం కల్లకుర్తి పంపులు చూసుకోవచ్చు. 280 రోజులు సాగునీటి కోసం ఒక పంపు ఈ రోజు కూడా నడుస్తుంది. అదే జూరాల ప్రాజెక్టు ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, జూరాల సొంత ఆయకట్టు క్రాప్ హాలిడేలు ప్రకటించడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు, పాలమూరు జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాలి. శ్రీశైలము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వరప్రదాయిని, ఇదొక్కటే సోర్స్ కావాలి. ఎందుకంటే ఆంధ్రోళ్లకు నీళ్లు ఇక్కడ నుంచి దోచిపోతాయి. అంటే ఇక్కడికి తెలంగాణ శ్రీశైలంకి రావద్దు. ఎంతసేపు ఉన్న పైన జూరాల 6 టీఎంసీలు 7 టీఎంసీల ప్రాజెక్టు మనం కొట్టుకొని రావాలి. కింద 215 టీఎంసీల్లో వాళ్ళు రోజుకు 4 టీఎంసీలు 5 టీఎంసీలు ఆ పోతిరెడ్డిపాడు హెడ్ నుంచి తరలించుకోవాలనేటువంటి ఒక కుట్ర, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి కుట్రను ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ నినాదం ఎత్తుకుంటుంది. కేసీఆర్ గారు ఎంతో మేధో మదనం చేసి 100 మంది ఇంజనీర్లతో, రిటైర్డ్ ఇంజనీర్లతో, సిఈలతో, చీఫ్ ఇంజనీర్లతో మేధో మదనం చేసిన తర్వాతనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సోర్సుగా శ్రీశైలం రిజర్వాయర్ని పెట్టడం జరిగింది. ఇది ప్రజలు గమనించాలి, ఈ కుట్రలను తిప్పికొట్టాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రజలు ప్రత్యక్ష అనుభవంలో ఉంది. కల్లకుర్తి ఆయకట్టు 2వ పంట నీళ్ళు ఇస్తే జూరాల మీద ఆధారపడినటువంటి కోయిల్ సాగరు, నెట్టెంపాడు, భీమా, జూరాల సొంత ఆయకట్టు ఈరోజు క్రాప్ హాలిడేలు ప్రకటించి 2వ పంట వేసుకుని దుస్థితి ఉంది. సో ఇది జూరాల మీద సోర్స్ పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన చర్య. ఇది ఆంధ్ర పాలకులకు సంచులు మోసి ఆంధ్ర పాలకులకు బానిసలుగా ఉండే వాళ్ళు మాట్లాడే మాట మాత్రమే మనం పరిగణించాలి. టీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపుగా 90% పనులు పూర్తి చేశారు. సపోజ్ ఈ నార్లాపూర్, ఇప్పుడు మనం ఉన్నటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ కావచ్చు, దీని పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఒక పంపును కూడా కేసీఆర్ గారు ఆన్ చేశారు. అయినప్పటికీ కూడా ఆ రోజు ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు కూడా రిజర్వాయర్ అదే విధంగా ఉంది. ఆ రోజు ఆన్ చేసినటువంటి నీళ్ళే మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అవును, రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి నీళ్ళని మనం ఎత్తిపోసుకుంటే ఆ ఎత్తిపోసిన నీళ్ళతో రైతాంగం బాగుపడుతుంది. రైతాంగానికి ఏమో తెలుస్తుంది, కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినాయి, మా పంటలు బాగా పడినాయి. ఆ ఉద్దేశం ప్రజల్లో వచ్చిన తర్వాత రైతాంగం బాగుపడితే ఈ రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ పేరు వస్తే మళ్ళీ మా భవిష్యత్తుకు పుట్టగతులు ఉండవు, మా రాజకీయ భవిష్యత్తుకు సమాధి అయిపోతాను ఉద్దేశంతో 200 రోజులు దాదాపు వరద వచ్చి మనకు వరద ఎత్తిపోసుకోవడానికి అవసరం ఉన్న 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఒక చుక్క నీటిని ఎత్తిపోయలేదు, 1 ఎకరా పంటకు కూడా నీళ్ళు అందించలేదు. వాస్తవానికి ఈ రిజర్వాయర్ నింపి ఉంటే మనకు ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది లేకుంటుండే. కొల్లాపూర్ నియోజకవర్గానికి కానీ వనపర్తి నియోజకవర్గానికి తాగునీటి ఇబ్బంది లేకుంటుండే. యాసంగి సాగుకు కూడా ఇబ్బంది. కల్వకుర్తి ఆయకట్టు ఇప్పుడు తేల్పాన్ దగ్గర చాలా దాదాపు 30-40 వేల ఎకరాలకు సాగునీరు లేక ఎండిపోయే ప్రమాదం ఉంది. సో ఒకవేళ ఈ రిజర్వాయర్లో నింపి ఉంటే మనము
కల్వకుర్తి ఆయకట్టు స్టెబిలైజ్ చేసుకునే అవకాశం ఉండే. రేవంత్ రెడ్డి గారికి దురుద్దేశం బాగా ఉన్నట్టున్నది. ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తే ఇక మా రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సమాధి అయిపోతే పాలమూరు జిల్లాలో అని చెప్పేసి ఈ ప్రాజెక్టు పడవ పెట్టడం జరిగింది తప్ప ఇక వేరే ఉద్దేశం ఏం లేదు దానిలో. అంటే ప్రధానంగా ప్రాజెక్టుకి సంబంధించి 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ కూడా పనులేవి కాలేదు, కాలువలు తీయలేదు, ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు అనేటటువంటి వాదన కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఆ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిత్యం మంత్రులు కానీ వీళ్ళంతా కూడా కామెంట్ ఇస్తున్నారు. వాస్తవానికి మనము 2023లోనే ఈ పంట కాలువలకు సంబంధించిన టెండర్లు పిలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఆ టెండర్లు రద్దు చేసింది. నిజంగా నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ టెండర్లు ఎందుకు రద్దు చేసినావు? నువ్వు రద్దు చేయొద్దు ఆ టెండర్లను. నువ్వు టెండర్లను రద్దు చేసిన వెంటనే ప్రాంతానికి నీళ్ళు, ఒక ఎకరానికి నీళ్ళు రాకుండా చేసిందే నువ్వు. ద్రోహి నువ్వు, పాలమూరు ద్రోహి నువ్వైతే తప్ప కేసీఆర్ గారు ఎట్లయితారు? ఇంకొకటి, మనకు ఈఏసీ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. రాకపోవడంతో మనము పంట కాలువలు తవ్వడానికి అవకాశం లేకుండే. ఇప్పుడు అది ఈఏసీ కూడా మనకు ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ ఆఫ్ మినిస్ట్రీకి సిఫార్సు చేసింది, మీరు ఎట్టి పరిస్థితుల్లోనే దీనికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాకపోవడము, ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్ల టెండర్లు పిలవకపోవడం, పంట కాలువలు తవ్వకపోవడము, 90% పూర్తయినటువంటి ప్రాజెక్టును పడావు పెట్టి రైతాంగాన్ని గోసపుచ్చుకోవడం జరిగింది తప్ప ఎకరాలకు నీళ్ళు ఎట్లా వస్తే ఫస్ట్ పంట కాలువలు తవ్వాలి కదా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే తమిడియేటి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయకుండానే మనకు చేవెల దగ్గర కాలువలు తవ్వింది. నీళ్ళు వచ్చినాయా? రాలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం కాలువలు తవ్వి పెట్టాలి, నీళ్ళు రావద్దు. మన ఉద్దేశము, కేసీఆర్ గారి ఉద్దేశము ఫస్ట్ రిజర్వాయర్లు పూర్తి కావాలి, తర్వాత పంట కాలువల నిర్మాణం జరగాలి, తర్వాత రైతాంగానికి నీళ్ళు వస్తాయి తప్ప రిజర్వాయర్లు కట్టకుండా నీ పంట కాలువలు తవ్వితే లాభం లేదు. కాబట్టి ముందస్తుగా కేసీఆర్ గారు 5 రిజర్వాయర్ల నిర్మాణాలను దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన పంట కాలంలో కూడా టెండర్ ఇచ్చుకోవడం జరిగింది. ఆ టెండర్ను రద్దు చేయకుండా ఉంటే ఈ పార్టీకి రైతాంగానికి నీళ్ళు వచ్చేవి. అయితే ఈ అనుమతుల విషయంలో కూడా, ప్రాజెక్టు అనుమతుల విషయంలో కూడా అనేక ఇబ్బందులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫేస్ చేసింది. అయినప్పటికీ కూడా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపాదికన జరిగాయి. కేసులు వేసి కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఈ ప్రాజెక్టు పనులే చేయలేదు, పూర్తి చేయలేదు అనేటటువంటి వాదన కూడా అదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాంగ్రెస్ నాయకుల ఉద్దేశం ఏంటంటే వాళ్ళే కేసులు వేయాలా, వాళ్ళే ప్రాజెక్టును అడ్డుకోవాలా. ఎన్జిటీలో కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తారు, హైకోర్టులో కేసులు వేస్తారు. తర్వాత ప్రాజెక్టు కేసీఆర్ పూర్తి చేయాలని చెప్తారు. అయినా వీటన్నింటిని అధిగమించి దాదాపు 9 అనుమతులను కేసీఆర్ గారు ప్రధాన అనుమతుల్ని తీసుకురావడం జరిగింది. మనకు నికర జలాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ విడుదల చేస్తే నికర జలాలు లేవు వాస్తవానికి ప్రాజెక్టు. కానీ కేసీఆర్ గారు చాలా మేధోమదనం చేసి అధికారులతో చర్చించి, మేధావులతో చర్చించి పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు కేటాయించాలి. ఎట్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధ్వంసమైనటువంటి చెరువులు అయితే ఉన్నాయో ఆ చెరువుల్లో 90 టీఎంసీల మైనర్ ఇరిగేషన్స్ ఉంటే దానిలో 45 టీఎంసీలని పాలమూరు రంగారెడ్డికి కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తుంది. ఆ 80 టీఎంసీలలో 45 టీఎంసీలు తెలంగాణ వాటా, 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక వాటా. ఆ 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర వాడుతుంది కానీ తెలంగాణ వాడుకోవట్లేదు. సో 45 టీఎంసీలను కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించడం జరిగింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఉన్నటువంటి 45 టీఎంసీలు, పోలవరం ద్వారా డైవర్ట్ అయినటువంటి 45 టీఎంసీలు కలిపి పాలమూరు రంగారెడ్డికి కేటాయింపులు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాకు ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి. కానీ చిత్తశుద్ధి లేనటువంటి రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ 45 టీఎంసీలను వాపస్ తీసుకొని మాకు సంబంధం లేదు, మాకు ఉన్నటువంటి 45 మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ మాత్రమే మాకు అలర్ట్ చేయండి అని చెప్పేసి సగానికి సగం కోత పెట్టి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎంత దుర్మార్గమైన చర్య! నీకు నిజంగా సొంత జిల్లాపై చిత్తశుద్ధి ఉంటే మన నీటి హక్కులను వదులుకుంటావా? ఇది కుట్ర కదా. ఆనాడు కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకుంటావు, ఈనాడు కేంద్రానికి లేఖలు రాసి ప్రాజెక్టుకు ఉన్నటువంటి నీటి కేటాయింపులు తగ్గించుకుంటావు. ఈ దుర్మార్గమైనటువంటి వ్యవహారంతోనే ఈ ప్రాజెక్టు ఇలా పడవ పడడం జరిగింది. ఇప్పుడు రేపొద్దున ఎల్లినో ప్రభావం ఉందంటున్నారు, శాస్త్రవేత్తలందరూ హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ ప్రాజెక్టును మనం నీళ్ళు ఇవ్వకపోతే మనకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖు నాడు వస్తున్నాడు. వచ్చి కేసీఆర్ గారు 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి కూడా అబద్ధం ప్రచారం చేయొచ్చు. సో ప్రజలకు తెలుసుకోవాల్సింది అంటే దాదాపు పని పూర్తయిపోయింది, తవ్వాల్సింది పంట కాలువలు మాత్రమే. అయితే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ఈ 2.5 ఏళ్ళు పనులు పెండింగ్లో పెట్టి ఈ పనులన్నీ కూడా మేమే చేశాము, గతంలో కేసీఆర్ ఏం చేయలేదు, ఈ 2.5 ఏళ్ళుగా మేము ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశామని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. 100% చేస్తుంది. 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఒక్కసారి దేవ్ జిల్లాకు చెందిన వ్యక్తి ఒక్కసారి ఏ రిజర్వాయర్ కానీ ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోతే కూడా ఒట్టెం పంప్ హౌస్ రాలేదు. సడన్ గా ఇప్పుడు ఏంటంటే ప్రజల వ్యతిరేకత వచ్చేసింది. అరే ఈ ప్రాజెక్ట్ అంతా ఖాళీగా ఉంది, నీళ్లు లేవు, అంత పని అయిపోయింది కదా అని ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన విధానం మొదలైంది. ఇక ప్రజలు తిరుగుబాటు చేసే
సమయం వచ్చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని పెండింగ్ పెట్టి ఇప్పుడు ఒక టీఎంసీ 2 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తే ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పని చేసి నీళ్ళు ఎత్తిపోసినాం అని చెప్పాలి. కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి ఒక ప్రూవ్ చేయాలని చెప్పి దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పొడవు పెట్టింది. ఎటకేలకు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే పాదయాత్ర చేస్తామో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము, ఖచ్చితంగా కదిలి వచ్చి ప్రాజెక్టు పనులు పునఃప్రారంభం చేయాలని ఎప్పుడైతే ప్రకటన చేసిందో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టడం జరిగింది. కేవలం 500 కోట్లు మాత్రమే విడుదల చేసి అదేదో బ్రహ్మపదార్థం 27,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము 27,500 ఎకరాల భూసేకరణ చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తే కేవలం 500 కోట్లు విడుదల చేసి దీనికి ఏదో మేము మహత్తర పని చేసామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడానికి వస్తున్నట్టు తెలుస్తుంది. సరే వస్తే రాని సంతోషం. ఈ పని ఉన్న పనిని పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని. పాలమూరు ప్రాజెక్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భారీ జలాశయాలు, దాంతోపాటు సర్జిపూలు, టన్నెలు, పంప్ హౌస్ వంటివి భారీ నిర్మాణాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దాదాపుగా పూర్తి చేసింది. అయితే ఈ ఇంజనీరింగ్ నైపుణ్యానికి సంబంధించి వీటి డిజైన్ గురించి ఏం చెప్తారు? మనం ప్రస్తుతము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని సెకండ్ స్టేజ్ లిఫ్ట్ అయినటువంటి ఏదుల రిజర్వాయరు, ఏదుల పంపింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ ఏదుల పంపింగ్ స్టేషన్ అనేటువంటిది ఆసియాలోని అతిపెద్ద సర్జిపోల్తో నిర్మితమైనటువంటి పంపింగ్ స్టేషన్. దీని పొడవు వచ్చేసి 306 మీటర్లు, లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి 90 మీటర్లు, వెడ్త్ వచ్చేసి 30 మీటర్లు ఉంటుంది. ఎక్కడ ప్రపంచంలో మన ఆసియాలో ఎక్కడ కూడా ఈ భారీ స్థాయి నిర్మాణం లేదు. మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్లో ఈ పంపింగ్ స్టేషన్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం వచ్చేసి 6.5 టీఎంసీలు, బండ్ వచ్చేసి 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రిజర్వాయర్లో మనకు దాదాపు మొదట ప్రతిపాదించినప్పుడు ఆయకట్టు లేదు. దాని తర్వాత ఈ వనపర్తి నియోజకవర్గంలోని ఒక 50,000 ఎకరాల కోసము ఈ రిజర్వాయర్ నిర్మించడం జరుగుతుంది. ఈ రిజర్వాయర్లో నీళ్లు నిండితే సుమారు 50,000 ఎకరాలకు పంట పండుతుంది. ముఖ్యంగా ఈ రిజర్వాయర్కి నీళ్లు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి పంపింగ్ స్టేషన్ అయినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఒక 8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణం చేసి 16 కిలోమీటర్ల టనెల్ ద్వారా ఏదుల సర్జుపూల్కి నీళ్ళు చేరుతాయి. ఏదుల సర్జుపూల్ నుంచి ఇక్కడ నిర్మితమైనటువంటి 9+1 మొత్తం 10 మోటార్ల ద్వారా ఏదుల రిజర్వాయర్లోకి నీళ్ళు పడతాయి. ఇక్కడ నుంచి మనకు ఆయకట్టు మొదలవుతుంది, దెన్ వట్టెంకి వెళ్తుంది. ఇదే రిజర్వాయర్ నుండి మళ్ళీ మన డిండి ఎత్తిపోతల్లో భాగమైనటువంటి డిండి రిజర్వాయర్ కూడా ఇక్కడ నుంచి నీళ్ళు చేరబడతాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక గుండెకాయ అనుకోవచ్చు. మన నార్లాపూర్ రిజర్వాయర్ తర్వాత ఆయకట్టును ఇస్తూ 2 జిల్లాలకు, నల్గొండ జిల్లాకు, పాలమూరు జిల్లాకు నీళ్ళు అందించేటువంటి ఆయకట్టు మొదలైనటువంటి ప్రాంతము మన ఏదుల రిజర్వాయరు. ఇది నిరంజన్ రెడ్డి గారి కృషితో పూర్తిగా 2021లోనే 100% పనులు పూర్తయిపోయినాయి. ప్రస్తుతం 1 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. కానీ మన దురదృష్టం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం, ఈ ప్రాజెక్టులు పడావు పెట్టడము, రాజకీయ ద్వేషం పెట్టుకొని పాలమూరు రైతాంగానికి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకపోవడం మన దురదృష్టకరం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు ప్రాజెక్టు పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. అయితే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగినంత ప్రచారం కానీ, ఇక్కడ పనులు జరుగుతున్నాయి అనేటటువంటి విషయం కానీ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియలేదనేటటువంటి ఒక ప్రచారం కూడా దీని మీద ఉంది. అది ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందుగానే మనం ప్రారంభించాం. ప్రాజెక్టు వ్యతిరేకులు ఎవరైతే వెంటనే ప్రాజెక్టు మీద కేసులు వేయడంతో కొంత ఆలస్యం జరిగింది. తర్వాత ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా 2020 తర్వాత మనకు ఎన్జిటి స్టే ఎత్తేసిన తర్వాత శరవేగంగా పనులు జరగడం జరిగింది. ప్రచారంలో కొంత వెనుకబడి ఉండొచ్చు, కానీ ప్రాజెక్టుల పనులు 100% చిత్తశుద్ధితో గత కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. మరొక రీజన్ ఏంటంటే గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి నీళ్ళు ఇవ్వడానికి గోదావరిలో మనకు 968 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి. కానీ మన కృష్ణాలో టెంపరీ అలొకేషన్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరిగే విషయంలో కొంత ఆలస్యం జరగడము, మేధోమదనము, ఇంజనీర్లు సూచనలు, మేధావుల సూచనల అనంతరము ప్రాజెక్టుకు 2022 తర్వాత నీటి కేటాయింపులు చేయడంతో కొంత ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ఎంతో చిత్తశుద్ధి పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు అని చెప్పి కేసేస్తే తాగునీటి కోసం అని చెప్పేసి దాదాపు పనులను పూర్తి చేయడం జరిగింది. సో ప్రజల దౌర్భాగ్యం అనుకోవచ్చు, ప్రజల ఒక దురదృష్టం అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, ఈ ప్రాజెక్టు పడవడము. ఈ రైతాంగం ఎంత బాధలో ఉందంటే పాలమూరు రైతాంగం కొన్ని దశాబ్దాల తరబడి నీళ్లు లేక గోసపడ్డము. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రిపీట్ అవుతుంది. సో ఇది పోవాలంటే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుందని ఆలోచిస్తున్నాము. ఏదో వీళ్ళు హంగామా కోసం 2 టీఎంసీలో 1 టీఎంసీలో నీళ్లు నింపి మేమే కట్టినాం అనే ఉద్దేశంతో చేస్తున్నారు.
సో రైతాంగం కూడా ఆలోచిస్తుంది, పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇది కేసీఆర్ గారు మాత్రమే నిర్మించినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఈ అపోహలన్నీ విడిచిపెట్టండి. ప్రాజెక్టు పూర్తి మొత్తం అయిపోయింది. కేవలం నార్లాపూర్ దగ్గర ఒక సున్నప్రాయి తాండ దగ్గర ఉన్నటువంటి 2.3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లో బండను తొలగిస్తే ఏదుల రిజర్వాయర్లు మనం 6.5 టీఎంసీ నీళ్లు నింపుకొని రైతాంగానికి నీరుచుకునే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని 5వ దశ రిజర్వాయరు కరువైన రిజర్వాయర్ దగ్గరకు వచ్చినాము. ఇది పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీలోని 13, 14, 15కు సంబంధించినటువంటి పనుల దగ్గర మనం ఉన్నాము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు గత 3 సంవత్సరాలకు ముందే పూర్తయిపోయింది. ఈ రిజర్వాయర్ కట్ట నిర్మాణము, అప్రోచ్ కెనాల్ కానీ, మనకు ఉద్దండాపూర్కు వెళ్ళేటువంటి ఇంటేక్ వెల్స్ కానీ అన్ని పూర్తిగా సామర్థ్యంతో పూర్తయిపోవడం జరిగింది. మనకి ఇక్కడికి ఈ రిజర్వాయర్కి నీళ్లు వట్టెం రిజర్వాయర్ నుండి గ్రావిటీ ద్వారా 9 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ రిజర్వాయర్లో పడతాయి. ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం 17 టీఎంసీలు కాక దీని యొక్క ఆయకట్టు 1,90,000 ఎకరాలు. సుమారు ప్రాజెక్టు మొత్తం పనులు అయిపోయాయి. కేసీఆర్ గారే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. కరువు జిల్లాగా ఉన్నటువంటి ఈ దేవరకద్ర, జడ్చల్ల ఈ ప్రాంతాలకు నీళ్ళు అందించాలని చెప్పేసి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు కేసీఆర్ గారు ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు అన్నటువంటి దుష్ప్రచారాన్ని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదని మనం ఈ విజువల్స్ చూడొచ్చు. సుమారు 90% పనులను పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు బుద్ధి తెచ్చుకొని ప్రాజెక్టు దగ్గరకు వచ్చి చూసి విజ్ఞానం తెచ్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యంగా భూసేకరణ విషయానికి వస్తే రికార్డు స్థాయిలో 27,500 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం సేకరించింది. వారికి పరిహారాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే వేగంగా అందించింది. అసలు ఎట్లా సాధ్యమైంది? దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఏంటి? గతంలో ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే ఏళ్ళు పట్టేది. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే దశాబ్దాలు పట్టేది. కానీ కేసీఆర్ గారు ఒక లక్ష్యం పెట్టుకొని పాలమూరు రైతులకు ఎట్లయినా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి R&R ప్యాకేజీ అందించి వాళ్ళకి రైతాంగానికి కూడా మంచి ఎకరానికి 10 లక్షలు 15 లక్షలు చెల్లించి రైతాంగం దగ్గర భూములు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. గతంలో ఈ విధంగా ఉండేది కాకుండా రైతులను గోసబుచ్చుకొని వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి కనీస సౌకర్యాలు కల్పించకుండా R&R ప్యాకేజ్ ఉండేది. మనం ఇందాక చూసినట్టు AVR కాలనీ ఎంత అద్భుతంగా ఉంది, ఆ R&R ప్యాకేజ్ ఎంత అద్భుతంగా ఉంది. సో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. అంటే ఈ ప్రాజెక్టులు ఎంత త్వరగా పూర్తయితే రైతాంగం అంత గొప్పగా ఎదుగుతుంది తెలంగాణ రైతాంగం. సో ఈ ప్రాజెక్ట్ ఎట్లయినా పూర్తి చేయాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో పనిచేసినారు. ఆ రాష్ట్ర యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసినారు. మామూలు విషయం కాదు. 27,000 ఎకరాల భూసేకరణ చేయడం అంటే ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైనటువంటి అంశము. దాన్ని పూర్తి చేయడం అంటే కేసీఆర్ గారి యొక్క దార్శనికత మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరొక విషయం ఏంటంటే గత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అటు బీఆర్ఎస్ ఏమో పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పెండింగ్లో పెడతా ఉంది? బీఆర్ఎస్ చేసినట్లుగానే చేస్తే ఈ పార్టీకి 2 సీజన్లలో కూడా నీళ్ళు వచ్చేటివి. కాంగ్రెస్ అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు, బీఆర్ఎస్ అంటే రన్నింగ్ ప్రాజెక్టులు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగానే పెట్టిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసింది. మనం ఉదాహరణ కల్వకుర్తి తీసుకుంటే వాళ్ళు కేవలం 13,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తే కేసీఆర్ గారు 3,30,000 ఎకరాలకు దానికి సాగునీరు అందించారు. అసలు అలా ఉదాహరణ చెప్తుంటే రాజీవ్ భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రతి ప్రాజెక్టులో కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదాహరణకు మన పాలమూరులోని 8.5 లక్షల ఎకరాలకు పాత ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 90% పనులు పూర్తి చేసిపోయింది పాలమూరు రంగారెడ్డిలో 4 రిజర్వాయర్లు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టెడి మట్టి 2.5 సంవత్సరాలు గడుస్తున్నాయని తట్టెడి మట్టి ఇప్పటివరకు ఎత్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే పెండింగ్ ప్రాజెక్టులు పెడుతుంది, రైతులను గోసబుచ్చుకుంటుంది, రైతాంగానికి నిలిచే ఉద్దేశం ఉన్నటువంటి పార్టీ కాదు. కాబట్టి అది ఎప్పుడు వాళ్ళ హయాంలో మొదలైనటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా పెండింగ్ ప్రాజెక్టునే ఉంటుంది. ఇతరులు ఎవరైనా ప్రాజెక్టు వదిలేసి వెళ్ళిపోతే దాన్ని పూర్తి చేసే నైతిక బాధ్యత ఆ ప్రభుత్వాలకు కానీ ఆ నాయకులకు కానీ ఉండదు. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి కరుగాల్చి వాత పెడితేనే ఈ ప్రాజెక్టులు అనేటువంటివి పూర్తి చేయాలంటే కూడా మళ్ళీ కేసీఆర్ గారికి రావాల్సి వస్తుంది. సో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ పెండింగ్ ప్రాజెక్ట్ పెట్టిన కాంగ్రెస్కు త్వరలో బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పెండింగ్లో పెట్టినటువంటి పనుల గురించి తెలంగాణ సమాజానికి సమగ్రంగా వివరించినందుకు థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ. ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనుల గురించి మనకు రాము గారు క్లుప్తంగా వివరించారు. తెలంగాణ సమాజానికి కూడా ఈ అంశం తెలవాల్సినటువంటి అవసరం ఉంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి పనులు చేపట్టకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రకు పిలుపునివ్వడంతో
హడావుడి చేసి మొత్తం ప్రాజెక్టును తామే పూర్తి చేసినట్టుగా క్లెయిమ్ చేసుకోవడానికి ఆరాట పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ నరేష్ దీకొండ.